ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ దినాన సాయంకాల వేళలో రెండవ దినాన శుద్ధీకరణ కూటాల్లో మీరు మాతో ఉండి మమ్మల్ని అందరినీ మీరు దర్శిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు నాయన. నీ దయను, కనికరమును, కృపను, సమాధానమును మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినాన యోహాను సువార్తలో నుండి 4వ అధ్యాయము 24వ వచనం ద్వారా మీరు మమ్మల్ని అందరినీ దర్శిస్తూ మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. చాలా డిస్టర్బ్గా ఉంటుందమ్మా. కూర్చోబెట్టుకోండి. రైట్. చూడండి నాన్న, మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని చేత మనందరం కూడా బోధించబడి నేర్చుకుంటున్నాము. ప్రభు యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమేన్. చూడండి నాన్న, పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మనందరం కూడా యోహాను సువార్తలో 4వ అధ్యాయం 24వ వచనాన్ని మనందరం కూడా నేర్చుకుంటున్నాము. ఆ వాక్యాన్ని నిన్నటి దినాన మనం నేర్చుకుంటూ వచ్చాము. ఈ రోజు కూడా నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. చదువునానా? సౌండ్ లేదన్నానా? వచ్చిందా? దేవుడు ఆత్మ గనుక దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేటువంటి వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను అను ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. చాలు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనందరం కూడా నేర్చుకునే చక్కటి పాఠం ఇది. ఈ రోజుల్లో ఎవరు దేవుణ్ణి ఎరిగిన వారు, ఎవరు దేవుని ఎరగని వారు అనేది చాలా మందికి తెలియడం లేదు. ఇక్కడ దేవుని యొక్క చిత్తాన్ని మనందరం కూడా చూడగలుగుతున్నాం. ఆయన చిత్తంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఆయన్ని చక్కగా గ్రహించుకొని ఆయన చెప్పినట్లుగా, చూడండి, గ్రహించుకోవడానికి కూడా దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. చాలా మంది ఏమంటున్నారంటే, ఈ రోజుల్లో ఒక భక్తిని మనమే దేవుని దగ్గరికి వెళ్ళి, నేను దేవుని నమ్మాను కాబట్టి నేను దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, దేవుణ్ణి స్తుతిస్తున్నాను అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ దేవుని యొక్క అనుమతి అనేది మనకి ప్రాముఖ్యంగా కావాలి. ఒక వ్యక్తి దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంటే ఆయనను గ్రహించినటువంటి వారు మాత్రమే చేయగలరు. అందరూ చేసేటువంటి పని కాదు. దీనికి ముందల ఈ 7 భర్తలు కలిగినటువంటి ఆ స్త్రీని గురించి కొన్ని విషయాలు నేను తెలియచేసి తర్వాత మనం మూలవాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఒక పాఠాన్ని నేర్చుకునేటప్పుడు మనకి అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాలు కూడా మనకు అర్థం కావాలి. ఒక స్త్రీతో ఆ సమరయ ప్రాంతాల్లో ఉన్న 7 భర్తలు కలిగిన ఆ సమరయ స్త్రీతో దేవుడు
మాట్లాడుతున్నటువంటి విషయం. చూడండి, మరలా చెప్తున్నాను, చాలా జ్ఞానంగా ఉండండి. ఎవరితో మాట్లాడుతున్నారు అంటే, సృష్టికర్త అయిన దేవుడు ఆ సమరయ ప్రాంతాల్లో ఉన్నటువంటి 7 భర్తలు కలిగిన ఒక తల్లిని దేవుడు దర్శించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు మాట్లాడినప్పుడు ఆమెకి యేసు ప్రభు మాట్లాడిన మాటలు అర్థమైనవి. ఎందుకు, ఎలా అర్థమైంది అనంటే, గ్రహింపైంది అనంటే, ఇక్కడ మనం ఆమె జీవితంలో జరిగిన ఒక విషయాన్ని మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునగాక. చూడండి నాన్న, 19 వచనం చదవండి నాన్న. 19 వచనం చదవండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తికి గ్రహింపు ఎప్పుడు వస్తుంది అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరలా చెప్తున్నాను, దయచేసి జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఒక వ్యక్తికి గ్రహింపు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఈ సమరయ స్త్రీ, ఈమె చెప్తున్న మాట ఏంటంటే, ప్రభా నువ్వు మాట్లాడినప్పుడు నాకు గ్రహింపు అవుతుంది అని చెప్పింది. ఒక వ్యక్తికి ఎప్పుడు గ్రహింపు అవుతుంది అని గనక మనం చూస్తే, చదువునానా అక్కడే పోనీ 17 నుంచి చదువు. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడు అనగా ఆమెతో, యేసు క్రీస్తు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నాకు పెనిమిటి లేడని చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాదు చెప్పితివా నేను అని. ఇప్పుడు చూడండి, ఒక తల్లికి ఎప్పుడు, ఒక వ్యక్తికి యేసుక్రీస్తు ఎప్పుడు గ్రహింపవుతాడంటే, దేవుడు మనిషితో మాట్లాడేది సత్యము. దేవునికి మహిమ కలుగును గాక. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు. మరి ఎవరు ఎలా నటిస్తున్నారో కూడా నాకు తెలియదు. కానీ హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు ఇక్కడ ఒక స్త్రీని దర్శించి సత్యము మాట్లాడే దేవుడు. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తికి సత్యము గురించి మాట్లాడితేనండి ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుణ్ణి గ్రహించుకోగలుగుతారు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి దగ్గరికి సత్యవాక్యం వచ్చినప్పుడు ఆ వ్యక్తి దేవుని యొక్క సత్యాన్ని గ్రహించగలుగుతారు. దేవుడు మాట్లాడినప్పుడు, సత్యము మాట్లాడినప్పుడు మనిషికి గ్రహింపు వస్తుంది. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, వాక్యములో ఉన్న సత్యము అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, సత్యం అనేది ఆజ్ఞతో కూడా ఉంటది. సత్యం అనేది గైకొని చేసేది. ఒకటి ఆజ్ఞతో కూడా ఉంటది, రెండవది సత్యము గైకొని చేసేది. దాన్ని సత్యం అంటారు. దానిని ప్రకటించినప్పుడు ఒక వ్యక్తి సత్యము ప్రకటించబడడం ద్వారా దేవుణ్ణి గ్రహించుకుంటారు. ఈ రోజున సత్యము ఏమని మాట్లాడింది అంటే, ఆమె యొక్క హృదయాంతరంగములో ఉన్న ప్రతి ఆలోచన గురించి దేవుని ఆత్మ దర్శించి మాట్లాడింది. ఎందుకంటే హృదయాంతరంగాలు ప్రజల్లో ఎవరికి తెలీదు. మరి ఎవరికి తెలుసు? హృదయములను అంతరింద్రియములను సృష్టించినటువంటి సృష్టికర్తకు తెలుసు. ఏ మనిషి హృదయంలో ఏం ఆలోచిస్తున్నారో దేవునికి తప్ప, హృదయ పరిశోధకుడైన యెహోవాకు తప్ప, యేసయ్యకు తప్ప మరి ఎవరికి తెలీదు. ఈ రోజున ఒక సత్యం ఇక్కడ ఏం మాట్లాడాడు దేవుడు అంటే, ఆమెలో ఉన్న దేవునికి విరోధమైన పాపాన్ని గురించి దేవుడు మాట్లాడాడు. పాపం అవ్వచ్చు, గర్వం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు.
ఏది ఏమైనప్పటికీ దేవునికి విరోధంగా ఉన్నటువంటి దానిని గురించి దేవుడు ఆ తల్లిని దర్శించి మాట్లాడినప్పుడు ఆమె దగ్గరికి సత్యము వచ్చినప్పుడు, అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సత్యము ఒక మనిషిని దేవుణ్ణి కలుసుకోనికుండా అడ్డుపడే దాని గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. ఆయన వాక్యము సత్యము అని రాయబడింది, ఆయన ఇచ్చిన ఆత్మ సత్యము అని రాయబడింది. ఇప్పుడు మనందరం గుర్తుపట్టాల్సింది ఏంటంటే, సత్యవాక్యము ఒక మనిషి దగ్గరికి వస్తే తన బ్రతుకులో దేవునికి విరోధంగా ఉన్న వాటిని గ్రహించగలుగుతుంది. ఇప్పుడు గ్రహించగలిగిన ఆ తల్లితో దేవుడు ఏం చెప్తున్నాడంటే, అమ్మా, ఒకరోజు ఒక కాలం రాబోతుంది, ఆ రోజున మీరు జీవము గల దేవుని, ఆయన దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించే వాళ్ళు కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆ కాలం వస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, గ్రహించుకున్న ఆ తల్లి అంటది, నువ్వు మెస్సయ్యవు కదా అని అంటుంది. ఇప్పుడు మెస్సయ్య అంటే యేసుక్రీస్తు అని గుర్తుపెట్టినప్పుడు, దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడినప్పుడు మనకి దేవునికి ఎక్కడ విరోధంగా ఉన్నామో మనకి గ్రహింపవుద్ది. అట్ ది సేమ్ టైం మన జీవితంలో దేవుని యొక్క సత్యాన్ని గ్రహించగలుగుతాము. మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవి కథలు కాదండి. దేవుడు ఈరోజు నాతో మాట్లాడితే బాగుండు అని మనం ఎదురు చూడడం కాదు. ఇక్కడ సమరయ స్త్రీ కొరకు దేవుడు ఎంత ఎదురు చూస్తూ వచ్చాడో తెలుసా? ఈ రోజున మిమ్మల్ని అందరినీ దర్శించడానికి దేవుని ఆత్మ మీ అందరి కోసం ఎంతగా ఎదురు చూస్తూ ఉండటదో తెలుసా అండి? మనం గుర్తుపట్టలేం. ఈరోజు రాత్రి మనం గ్రహించవలసినటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, దేవుని దయ, ఆయన సత్యవాక్యాన్ని నువ్వు విని గ్రహించాలని నీ కొరకు ఎదురు చూస్తూ ఉండేది. వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఈ తల్లి కొరకు దేవుడు ఎండవేళలో సమరయ ప్రాంతంలో, చదవండి 6వ వచనం చదువునానా? యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం చదువునానా? యాకోబు బావి ఉండెను గనుక, అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలిసి ఉన్నాడు. ఆ బావి యొద్ద కూర్చుండెను. ఆ బావి దగ్గర కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. అంటే ఇంచుమించుగా మిట్ట మధ్యాహ్నం 12 గంటలు. ఆ సమయంలో బావి దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎవరి కొరకు? ఒక బిడ్డని దేవుడు దర్శించేటప్పుడు దేవుడు సత్యము ద్వారా దర్శిస్తాడు. ఇప్పుడు చూడండి, ఈమె ఎలా ఎరిగిందంటే, సత్యము ఎలాగా ఒక మనిషిని దర్శిస్తుందో ఇక్కడ చూడండి. 16వ వచనం నుంచి చదువునానా? యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నువ్వు పెనిమిటి లేడని చెప్పావు గాని నీకు 5 పెనిమిట్లుండిరి. ఇప్పుడు నీకు 5 పెనిమిట్లున్నారు. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితేవనెను. ఇప్పుడు చూడండి, ఒక మనిషిని సత్యము దర్శించేటప్పుడు మన జీవితంలో ఉన్న ప్రతి లోపాన్ని సత్యము బట్టబయలు చేస్తుంది. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క వాక్యం ఒక మనిషితో మాట్లాడేటప్పుడు అది సత్యవాక్యమని, అది నా బ్రతుకును బాగు చేసేదని నమ్మగలిగితే, ఆ గ్రహింపు నీకు నాకు ఉంటే, దేవుడు మాట్లాడినప్పుడల్లా ఆయన సత్య సంబంధమైన ఆత్మ నీకు అర్థం అవుద్ది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సమరయ ప్రాంతంలో ఉన్న ఒక స్త్రీతో దేవుడు మాట్లాడితే
ఆమె కొరకు ఎండవేళలో మిట్ట మధ్యాహ్నం ఆమె కొరకు ఎదురు చూస్తూ ఆయన వారిని దర్శించినప్పుడు, చూడండి, మనందరినీ కూడా దేవుడు ఎన్నోసార్లు దర్శిస్తున్నాడు. వాక్యము ద్వారా, సత్యము ద్వారా, ఆత్మ ద్వారా, కృపావరాల ద్వారా, ఆత్మఫలముల ద్వారా దేవుడు మనలను దర్శిస్తున్నాడు. నేనంటాను, ఒక సమరయ స్త్రీని దేవుడు దర్శించినప్పుడు ఆమె బ్రతుకు మొత్తం మారిపోయింది. ఆమె ఏం చెప్తుందంటే, చూడండి, 29 అధ్యాయము. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి. చూడండి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, మీరందరూ చూడండి. ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. కొంచెం మౌత్ దగ్గర పెట్టుకున్నానా? రావట్లేదా? వైర్ కదలచ్చు. రైట్, చదువునానా. మీరు వచ్చి నేను చెప్పినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. చూడండి, నేను చేసినవన్నీ దేవుడు నాతో ఇది సత్యం. చెవి గలవారు విందురుగాక. ఒక మనిషి దగ్గరికి సత్యం ఎలా వస్తుంది తెలిసిన? నీ బతుకు గురించి మొత్తం మాట్లాడిద్ది, నీదైనా నాదైనా. మనందరి బ్రతుకుల గురించి మాట్లాడి కాపాడగలిగింది సత్యవాక్యం. ఇప్పుడు వాక్యంలో నుంచి నేను దైవజనుడిగా చూపించి, నానా ఇలాంటి మనలో ఉంటే తప్పు అని చూపిస్తే ఎవరికన్నా గ్రహింపు అవుతుందండి? ఈరోజు గుర్తుపట్టండి, ఎందుకు నీకు గ్రహింపు అవట్లేదు తెలిసిన? నీ తప్పులు చెబితే నీ బ్రతుకు మార్చుకోవడానికి గ్రహింపు రావాలి. ఇప్పుడు నీకు గ్రహింపు రావట్లేదంటే అర్థం ఏంటి? సత్యము నీకు అర్థం కాల అంటే ఇక నీ ఆరాధన, నీ జీవితం దేవుని దగ్గర చెల్లదో. మరి ఎవరి దగ్గర చెల్లిద్ది? మనుషులను సంతోష పెట్టే వారి దగ్గర చెల్లుతుంది. ఇది చూడండి ఎంత ప్రమాదమో చూడండి. ఏమండి, నేను లేఖనాల్లో ఉన్న సత్యాన్ని చెబుతుంటేనండి, మరి మా పిల్లలకి ఏమర్థమవుతుందో నాకు అర్థం కాదు, వింటున్న దేవుని పిల్లలకి ఏమర్థమవుతుందో నాకు అర్థం కాదు. నేనేదో ఇతరుల గురించి ప్రసంగాలు చేస్తున్నట్టు తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు మా పిల్లలు. మరి ఏమర్థమవుతుందో నాకు తెలియట్లే. ఇక్కడ మనకందరికీ ఒక గ్రహింపు కావాలంటే, ఏ వ్యక్తి అయినా సత్యవాక్యం అనే వెలుగు ప్రకాశించినప్పుడు మనలో ఉన్న చీకటి గ్రహించుకొని విడిచిపెట్టగలిగిన అనుభవం కావాలి. ఎవరైనా సరే, నేనైనా నువ్వైనా ఎవరైనా సరే, మన పిల్లలైనా బయటోళ్ళైనా, సేవకులు అవనివ్వండి, సంఘ విశ్వాసులు అవని, ఎవరైనా అవనివ్వండి, నాతో సహా. నేనేదో వాక్యం చెప్పాను కదా, నేనేదో పెద్ద వీరుణ్ణి సూర్యుడిని అనుకోమాకండి. చెప్పినోడికి ఏం పరలోకం ఉందని బైబిల్ అక్కడ రాయలే. గమనించారా? చెప్పినోడికి విన్నవాడికి పరలోకం ఏమి ఉండదు. ఎవరికి ఉంటుందంటే చెప్పింది గైకొని ఆజ్ఞ. నేను ఫస్ట్ ప్రారంభంలో చెప్పాను కదా, ఇప్పుడు ఏది చెప్తున్నావో అది నేను గైకొనాలి, ఏది వింటున్నారో మీరు కూడా గైకొని తీరాలి. అప్పుడు మనం గ్రహించుకున్నప్పుడు ఆ సత్యవాక్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు దేవుడు సత్యము ద్వారా మనిషిని దర్శిస్తాడు. ఇది ఇక్కడ కాన్సెప్ట్. ఏది సత్యమో అంటే, సత్యం ఎప్పుడు కూడా మనిషి జీవితంలో ఉన్న దేవునికి విరోధమైన వాటిని దాచిపెట్టదు. చూడండి, ప్రేమించేటువంటి స్నేహితుడు ఏం చేస్తాడంటే గద్దించును అని రాయబడింది. మిమ్మల్ని మోసం చేసేవాడు ముద్దులు పెడతాడని రాయబడింది. మీరేం చేసినా పర్వాలేదనే భక్తి ముసుగులో మోసపోతుంటే, నీతిమంతులు లేకపోతే మంచి స్నేహితుడు ఎన్నడూ కూడా మిమ్మల్ని గద్దించకుండా ఉండడు.
గద్దింపు తైలాభిషేకం అని తీసుకొని ఆలోచించేవాళ్ళు ఉంటారా? నాకు కౌంటర్లు వేసేవాళ్ళు ఎక్కువ. ఏం చెప్తున్నాను నువ్వు నాకు కౌంటర్లు ఎత్తావు? చూడరాదు, వాక్యం చూడరాదు, నువ్వు చెప్పేదేంటో నేను చెప్పేదేంటో చూడరాదు. మన బ్రతుకులో పరిశుద్ధ లేఖనం మనల్ని దర్శిస్తుందో లేదో చూసేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఒక సమరయ స్త్రీ దగ్గరికి సత్యం వస్తే ఆ సత్యము గ్రహించేటట్లు చేసింది. సత్యం వచ్చినప్పుడు ఒక మనిషి జీవితంలో ఏం జరగాల? గ్రహింపు రావాలి. వాక్యం విన్నప్పుడు గ్రహింపు రావాలి. ఈరోజు వాక్యం వినేటప్పుడు మన జీవితంలో గ్రహింపు కలుగుతుందండి. ఒకవేళ అలా గ్రహింపు కలిగితే మనందరం ఎంతో ధన్యులము అనేటువంటి సంగతిని మనందరం కూడా ఖచ్చితంగా గుర్తుపట్టొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, మనందరం నిన్నటి దినాన కొన్ని విషయాలు దేవుని దగ్గర నేర్చుకున్నాం. ఏంటది? దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మ అని మనం చదువుకున్నాం. ఆత్మ అంటే అర్థం ఏంటి? ఆత్మకి శరీరం ఉండదు, రూపం ఉండదు, ఆకారం ఉండదు. ఆత్మకి పదార్థంతో పని ఉండదు, ఒక పదార్థం కాదు. చూడండి, మీరు ఎప్పుడైనా ఈ భూమండలం మీద పదార్థాలకి ఒక ముగింపు ఉంటుంది, ఒక ప్రారంభం ఉంటుంది. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పదార్థాలన్నీ చూడండి, భూమి, ఆకాశాలు, సర్వ ప్రకృతులు, ఇవన్నీ కూడా పదార్థాలు. వీటికి ఆకారం ఉంటుంది, రూపం ఉంటుంది. కానీ దేవుడు ఆత్మ గనుక ఆయనకి ఆకారం ఉండదు, రూపం ఉండదు, పదార్థంగా ఉండడు ఆయన. ఇప్పుడు యేసు ప్రభు ఫోటోని బొమ్మల రూపంలో, విగ్రహాల రూపంలో తయారు చేసుకొని ఆనందపడుతూ భక్తి చేసే భక్తులు తెగ పెరిగిపోయారు ప్రపంచంలో. నిన్నటి దినాన ఇవన్నీ చూడండి, మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు ప్రజలను దేవుళ్ళుగాను, ఐగుప్తులో ఉన్నటువంటి జంతువులను, వాటి యొక్క గుర్రములను ఆత్మలని నమ్మారండి. మన పితరులు ఎలాగ త్రోవ తప్పిపోయారో నిన్నటి దినాన మనం అందరం కూడా నేర్చుకున్నాం ఈ విషయాలన్నీ. అందుకని ఈరోజు మనకి గ్రహింపు లేకపోతే చాలా కష్టం. గ్రహించుకోకపోతే ఎందుకు కష్టం అంటే, గ్రహింపు అంటే అర్థం ఏంటంటే ఆమె సాక్ష్యం ఇస్తుంది. ఏమని సాక్ష్యం ఇస్తుంది? నేను చేసినవన్నీ నా గూర్చి చెప్పిన దేవుడు అని చెప్తుంది. ఇప్పుడు మనందరం గ్రహించుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం, నేను చేసినవన్నీ చెప్తున్నాడు దేవుడు. ఒక వాక్యం వచ్చి ఒక మనిషిని దర్శించేటప్పుడు మన బ్రతుకుని గురించి, మొత్తాన్ని గురించి చెప్పేది దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు చూడండి, ఎలా చెప్పగలుగుతున్నాడు అనంటే, ఆయన హృదయాంతరంగములు ఎరిగినవాడు గనక ఆయనకు సమస్తం ఎరుగున్నాడు. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. హృదయాంతరంగములు ఎరిగి ఉన్నటువంటి దేవుడు సత్యమును గురించి, మన బ్రతుకు గురించి మాట్లాడగలడం. ఇప్పుడు చూడండి, ఒక సత్యవాక్యానికే మన హృదయాంతరంగంలో ఏం జరుగుతుందో చెప్పగలిగింది సత్యవాక్యము ఒక్కటే. ఇప్పుడు సమరయ స్త్రీ దగ్గరికి సత్యవాక్యం ఎప్పుడైతే వచ్చిందో ఆమెకు గ్రహింపైంది, నేను చేసినవన్నీ చెప్పిన వాడు ప్రవక్త కాడా లేకపోతే మెస్సయ్య కాడా అని చెప్పింది. అంటే ఈ రోజున వాక్యపు వెలుగులో మన బ్రతుకు కనపడుతున్నప్పుడు దేవుడే నిన్ను దర్శిస్తున్నాడని నీకు నాకు గ్రహింపు అయితే మనం భయపడాలి. ఇప్పుడు చూడండి, మన బ్రతుకంతా తెలిసిన దేవుని దగ్గరే మనం భయపడతలేదంటే మన హృదయం ఎంతగా గర్వించి బ్రతుకుతుందో ఈరోజు మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, 1 కొరింథీ పత్రికలో మీరు చదివినట్లయితే ఒక చక్కటి మాటను మనం చూడొచ్చు.
మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 24, 25 వచనాలు చదవండి. అంటే మనకు కావాల్సింది 25వ వచనం, కానీ 24 కూడా ఎందుకు చదివిస్తున్నానో మీరు అర్థం చేసుకోండి. చదువునానా? అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను, ఇప్పుడు చూడండి, ప్రవచనం అంటే దేవుడు సంఘమును దర్శించేటువంటిదే ప్రవచనం. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రవచనాలు వస్తాయి. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సంఘము క్షేమాభివృద్ధి కలుగుటకు దేవుడు ప్రవచనముల ద్వారా సంఘములతో దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు దేవుడు దర్శించినప్పుడు ఒకవేళ అవిశ్వాసి అయి ఉన్నవాడు వచ్చినప్పుడు ఉపదేశం ఒకవేళ దేవుని ఎరగని వాడైనను పొందని వాడైనను చర్చిలోకి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపిని అని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు, ఇప్పుడు చూడండి, అప్పుడు అతడు హృదయ రహస్యములు బయలుపడును. అందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు. ఇప్పుడు చూడండి, దేవుడు గనుక సత్యము ద్వారా అంటే సత్యవాక్యము ద్వారా మనిషిని దర్శిస్తే అతని బ్రతుకు ఎలాగుంటుందని చెప్తున్నాడంటే, అతడు వెంటనే గ్రహించి హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు నన్ను దర్శించాడని అనేక మందికి చెప్తారు. ఈ రోజుల్లో నువ్వు ఎవరితోనైనా దేవుడు నిన్ను సత్యవాక్యం ద్వారా దర్శించాడు కదా, ఇప్పుడు ఈ వాక్యాన్ని నువ్వు రోజంతా పెట్టుకొని ధ్యానం చేసుకొని మరలా నెక్స్ట్ సెక్షన్లో దేవుడు నిన్ను దర్శించే వరకు దేవుడు నీతో మాట్లాడిన వాక్యాన్ని ఎవరితో ఒక్కరితోనైనా పంచుకుంటావా? ఎలాంటి దినాల్లో మనం ఉన్నామంటే నిజంగాండి మనలను మనమే మోసపరుచుకునేటువంటి దినాల్లో ఉన్నాం. ఇక్కడ కొరింథీ సంఘంతో పౌలు మాట్లాడుతున్నప్పుడు హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, సత్యము ఒక మనిషి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నా హృదయ రహస్యాలు ఎరిగి నాతో మాట్లాడుతున్నాడని అనుకోవాలి. ఇప్పుడేమనుకున్నారు? ఇప్పుడు వాక్యాన్ని చూపించి నువ్వు చేసే తప్పునానని చెప్పావు అనుకోండి, ఏంటి మాకు తెలియదు అనుకున్నావు ఏంటి? నువ్వు చెప్పేది ఏంటి? మాకు తెలుసు వాక్యం. ఏమండి, నీకు సత్యవాక్యం నీకు గ్రహింపవలా? ఇప్పుడు నీ ఆరాధన చెల్లదు, నీ భక్తి చెల్లదు, నీ కానుకలు నీ ప్రయాసలు ఏవి చెల్లవు. తల్లిదండ్రులారా, మీరిద్దరూ అంగీకరించబడకపోతే నీ పిల్లలు ఎలా అంగీకరించబడతారు? ఈ రోజుల్లో తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి ప్రతి జీవితం వాళ్ళ పిల్లల ఒడిలో దేవుడే పోస్తాడని చెప్పాడు. తల్లిదండ్రులు అనుకున్నారు మేము ఎట్ట బతికినా పర్వాలేదులే, మా పిల్లలు బంగారం అవుతారు అనుకుంటున్నారు. భ్రమపడమాకండి. ఒక సత్యవాక్యం దర్శించినప్పుడు ఆ వ్యక్తి దేవుని ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించగలుగుతారు. ఈ రోజున సత్యవాక్యం ఒక మనిషిని దర్శించినప్పుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నాతో మాట్లాడాడని అనుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? వాక్యము ఎవరు బోధించినా ఒకటే కదా. ప్రతిష్ఠించబడి ఉపదేశానుసారంగా ఆజ్ఞతో కూడిన వాక్యమును గ్రహించుకొని దాన్ని అనుసరించి బోధించే వాళ్ళ సత్యవాక్యం వేరు, మిగతా వాళ్ళ వాక్య ఉపదేశాలు వేరు. మీరు ఎవరు పడితే వాళ్ళు వాక్యం చెబితే అమృతం అనుకోమాకండి. తీయటి మాటలు చెప్పినంత మాత్రాన నేనైనా సరే వాక్యంలో దేవుడు కోరుకున్న జీవితం ఏ సేవకుడు చేయకుండా ఎన్ని అద్భుతమైన ప్రసంగాలు చేసినా చూడండి, ఉద్యోగం చేసేవాడు నా సేవకుడు కాదని దేవుడు మాట్లాడితే నమ్మేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఏండి
దేవుని సేవకుడు, పాద పరిచారకుడు మనుషులు కంటికి కనబడుటకు వాడు ఎన్నడూ కూడా ప్రవర్తించడు. అతని జీవితం అలాగుండదు. ప్రభు పాద పరిచారకుడు ఎప్పుడు కూడా దేవునికి కనపరుచుకుంటాడు. దేవునికి తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. నిన్నటి దినాన్ని ఇవన్నీ కూడా నేను కొన్ని విషయాలు చెప్పాను. గ్రహించే వాళ్ళు ఎవరున్నారు? మా గురించి తప్పుగా చెప్తున్నాడు, మా గురించి అంటున్నాడు. ఈ విన్సెంట్ పాల్ అయ్యారికి ఏం పని లేదనుకున్నావా ఏంటి మీ గురించి చెప్పడానికి? వాక్యంలో ఒక సేవకుడు ఎట్టుండాలో చెప్తున్నాడు, చూడరాదు. విమర్శ అనుకుంటారు ఎందుకు? సత్యవాక్యం ఒక మనిషిని దర్శించినప్పుడు వాళ్ళకి గ్రహింపు అవుతుంది. ఇదిగో హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నన్ను సరిచేయడానికి నాతో మాట్లాడాడని అనుకుంటున్నారు. మరి బైబిల్లో ఉన్న పిల్లలు అట్ట అనుకుంటున్నారు. మరి ఈ రోజుల్లో ఏమనుకుంటున్నారు వాక్యం విని? ఇక ప్రపంచంలో ఎవరికైనా చెప్పొచ్చు, కానీ ఆలస్యం వాళ్ళకి అసలు బొత్తిగా చెప్పలేం. అన్ని జనుడికైనా సువార్త చెప్పొచ్చు, కానీ సర్వనాశనం చేస్తున్నారు సంఘాల్ని. వాళ్లే కాదులేండి, ఎవరికి తోచింది వాడి సొంత భక్తి, స్వనీతి. పరిశుద్ధ జీవితం, పరిశుద్ధ లేఖనాల్లో ఆజ్ఞగా సువార్త ఇచ్చింది అపోస్తులకి. అపోస్తులు సంఘాలకు ఏది బోధించారో అది తప్ప వేరొకటి బోధించక్కర్లా. పౌలు తిమోతికి చక్కగా చెప్తున్నాడు, నాయనా నేనేం బోధించాను అది మాత్రమే నువ్వు బోధించు. వాళ్ళు బోధించిన బోధలో ఎక్కడా కూడా మనుషులు కంటికి కనపడే పద్ధతులు వాళ్ళు ఎక్కడ చేయలా. నువ్వు పాట పాడాలంటే నీకు రంగు డిస్కో కలర్లు తగిలించుకొని కుట్టించుకొని నువ్వు పాటలు పాడాలి స్టేజ్ మీద ఎక్కి. ఎక్కడ నేర్చుకున్నావు? ఎవరు నేర్పారు నీకు? చూడండి, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. చూడండి, యోహాను సువార్తలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, చదవండి నాన్న. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం చదవండి నాన్న. దాసుడు తన యజమానిని గురించిన సంపూర్ణత అంతా కూడా ఎరిగిన వాడే ఉండాలి. వాడు దాసుడు అంటే చదువునానా? దాసుడు. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక. అయ్యలారా చెవిగలవారు విందురుగాక. అమ్మలారా వినండి. దేవుడు ఎలా దర్శిస్తాడో అర్థం కాదు. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, దాసుడు చదువునానా? తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక. తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఆ మాట మరొకసారి చదువునానా? దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక. చూడండి, దాసుడు తన యజమానుడు చేయునది ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక. ఇప్పుడు చూడండి, ఎరుగడు గనుక ఇకను మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. స్నేహితులు అని పిలుచుచున్నాను. ఎందుకనగా ఇప్పుడు చూడండి, యజమాని యొక్క హృదయంలో ఏ సంగతులు ఉంటాయో దాసుడికి తెలీదు. మరి ఎవరికి తెలిసింది? స్నేహితుడికి తెలుసుద్ది. ఇప్పుడు దేవుడు అంటాడు, నా హృదయంలో ఉన్న ఆలోచనలు, నేను ప్రజలను ఎలా దర్శిస్తాను, నేను కాపరిగా ఎలాంటి సేవ చేస్తాను. ఏమండి, యేసు ప్రభు కానీ 12 మంది అపోస్తులు కానీ ఏదైనా ఉద్యోగాలు చేసుకుంటూ సేవ చేసినట్టు ఎక్కడైనా ఉందండి? మీకు అర్థం కాకపోతే 1 కొరింథీ 9:14 చదవండి. పోనీ చదువునానా? 14 నుంచి చదువునానా? అలాగున సువార్త ప్రచురించేవారు, అయ్యలారా చెవిగలవారు వినండి, సువార్త ప్రకటించేవాడు సువార్త వలన జీవించవలెనని ప్రభువు నియమించి ఉన్నాడు. ఏమండి, పౌలుకి ఏం చెప్పాడు? సువార్త ప్రకటించేవాడు సువార్త వలనే బ్రతకాలి. ఈ మాట పౌలుకి ఎవరు చెప్పారంట? యేసు ప్రభు చెప్పాడు. ఏమండి, యేసు ప్రభు ఒక దగ్గరేమో సువార్త వలన నువ్వు బ్రతకాలని, ఒక దగ్గరేమో నువ్వు
దారాలు గుట్టి పనిచేసి డబ్బులు సంపాదించి సేవ చేయాలని చెప్తాడండి. ఒకే వ్యక్తికి 2-3 రకాల మాటలు చెప్తాడా యేసు ప్రభు ఎక్కడన్నా? పౌలుకి 7 నుంచి 10 సంవత్సరాలు పట్టింది క్రీస్తు యొక్క సర్వసంపూర్ణత అర్థం కావాలంటే. కింకిరియాకి వెళ్ళాడు, గుండు కొట్టించుకున్నాడు, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచార పద్ధతులు ఎన్నో చేశాడు పౌలు. ఇప్పుడు పౌలు ఏమంటాడంటే, మీరు నాలాగా చేయాలని నేను ఈ విషయాలు మీకు చెప్పటల్లా అని రాశాడు. చదివేవాడు ఎవడున్నాడు, అర్థం చేసుకునేవాడు ఎవడున్నాడు? పౌలు డేరాలు గుట్టి పనిచేసి సేవ చేశాడంట, ఈడు ఉద్యోగం చేస్తా సేవ చేస్తాడంట. ఏం చెప్తావు చెప్పండి? ఇప్పుడు చూడండి, దేవుడు ఏమంటాడంటే స్నేహితుడు అని పిలుచుతున్నాడంట. ఏమండి, తన దాసుల్ని దాసుడు అంటలా, స్నేహితుడుగా పిలుస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? స్నేహితుడు అంటే దేవుని హృదయంలో ఉన్న సంగతులన్నీ ఎరిగినవాడు. ఇప్పుడు చెప్పండి, దాసుడు అంటే ఎవరు చెప్పండి? దాసుడు దాసుడుగా ఉండకూడదు. దాసుడు దాసుడుగా ఉంటే యజమాని ఏం చేయబోతున్నాడు అర్థం కాదు. అమ్మా, మీరు కూర్చోబెట్టాలి, క్రమం నేర్పండి పిల్లలకి. ఒక దెబ్బ కొట్టి చెప్పండి, ఊరికే గేదరిసినట్టు అరుతూ తిరుగుతుంది. దెబ్బలు పడతాయి మళ్ళీ. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు చూడండి, దాసుడుగా ఉండడానికి దేవుడు పిలవలే. దాసుడు ఏమవ్వాలంటే స్నేహితుడు అవ్వాలి. స్నేహితుడైన వాడికే దేవుని అంతరంగం యొక్క హృదయాలు అర్థమవుతాయి. ఈ రోజుల్లో అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. చదువునానా, కంటిన్యూ చేయి. నేను వీటిలో దేనినైనా వినియోగించుకొనలేదు, మీరు నా ఎడల ఇలాగున జరపవలెనని. చూడండి, మీరు నాలాగా చెయ్యాలని జరపవలనని ఈ సంగతులు వ్రాయను లేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్ధకము చేయుట కంటే నాకు మరణమే మేలు. నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. మంచిది. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరకును. ఇప్పుడు చూసారా, పౌలు ఏమంటున్నాడు? దేవుని సేవ ఇష్టపడి చేయొచ్చు, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీకు జీతం ఇస్తాడు. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. దేవుడే అప్పగించాడు పౌలయ్యకి. అట్లయితే దేవుడు సేవని సువార్త భారాన్ని అప్పగించినప్పుడు మీరు నాలాగా చేయాలని నేను చెప్పట్లేదు. నేను ఒకప్పుడు తెలియక గోడారాలు కుట్టాను, కష్టపడి పనిచేశాను, ఉద్యోగాలు చేశానని చెప్పాడు. ఇప్పుడైతే సువార్త ప్రకటించేవాడు, 14 వచ్చినవా అక్కడ, సువార్త ప్రకటించువాడు అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని. సువార్త ప్రకటించేవాడు, సువార్త అతనికి జీవనాధారం. ఇప్పుడు చెప్పండి, ఏవి సంఘాలరా నాయన, రిటైర్డ్ అయినోడు ఒకడో ఉద్యోగం చేస్తూ సేవ చేశాడు, మళ్ళీ ఇంకొకరిని అభిషేకిస్తాడంట. మరి ఎక్కడ నేర్చుకుంటున్నారు ఈ చెత్త బతుకు, చెత్త సేవ? అపోస్తులు ఎక్కడైనా ఇట్లాంటి సేవలు బైబిల్లో చూపించాడండి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మీకు అర్థమవటానికి ఏలియా దినాల్లో ఎలీషా గెహాజీ విషయంలో చెప్పింది కూడా అదే. దేవుడు హృదయాంతరంగములు ఎరిగినవాడు. గెహాజీ ఆశ కలిగి
ఆ వస్త్రాలు చదవండి నాన్న, లేకపోతే మొదటి రాజుల పుస్తకమా రెండో రాజుల చదవండి, 5:26 ఉంటుంది చూడండి. రెండో రాజుల 5వ అధ్యాయం 26వ వచనం చదువు నాన్న. ఆ మొదటి రాజులు చూడు, లేకపోతే రాజుల్లోనే నాన్న. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన ఎలీషా వానితో తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఇప్పుడు చూడండి, దైవజనుడు మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఇది సమయమా చెప్పండి. దైవజనుడు మనసు నీతో కూడా రాలేదా? భూమండలం దేవుడు ఏమనంటే నన్ను నమ్మండి, నా సేవకుని నమ్మండి అన్నాడు. అంటే భూమండలం దేవునికి ప్రతినిధిగా ఒక దైవజనుడు, నమ్మకస్తుడు, దేవుడు చెప్పిన క్రమంలో సేవ చేస్తే ఒక ఆత్మ రక్షించబడుతుంది. ఇప్పుడు ఆదిమాపోస్తులు ప్రకటించిన సువార్త కాకుండా వేరొక సువార్త ప్రకటించినవాడు శాపగ్రస్తుడు అని చెప్పాడు కదా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి? దేవుడు హృదయాంతరంగంలో ఎరిగినవాడు. నువ్వు వాక్యంలో దేవుడు చెప్పిన క్రమం చొప్పున నువ్వు సేవ చేస్తున్నావో లేదో నీ మనస్సాక్షిని దేవుడు గద్దించట్లా? నిన్నైనా నన్నైనా సంఘ పిల్లలనైనా ఎవరినైనా దేవుడు తన సత్యవాక్యం ద్వారా ఒక మనిషిని దర్శించినప్పుడు మనం దానిని గ్రహించి మన బ్రతుకులు మార్చుకోవాలి కదా. ఇప్పుడు వాక్యము నిన్ను దర్శిస్తున్నా ఈ రోజున హృదయాలు ఎంత కఠినమైపోయినాయి అంటే నాకన్నీ తెలుసు, నేను చేసేది మంచిదే అనుకున్నారు. అందుకనే ప్రభు మత్తయి సువార్త 7:21 రాయబడిన మాట ఏంటంటే, ప్రభువా నీ నామములో దెయ్యములు వెళ్ళగొట్టలేదా? చదువునానా 7వ అధ్యాయం. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును, అయ్యలారా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. ఇప్పుడు చూడండి, పరలోక రాజ్యం ఉండదు, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? అయ్యా నీ నామములో మేము ప్రవచించాం ప్రభా. నీ నామమున దయ్యములను దెయ్యాలు కూడా వెళ్ళగొట్టాం ప్రభా. నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. గ్రహించారండి? అర్థమవుతుందండి? అద్భుతాలు సూచక్రియలు కూడా చేశారు. ఈ రోజున తీయటి మాటలు చెప్పే సువార్త కాదండి, అద్భుతాలు సూచక్రియలు చేశారు, దెయ్యాలను కూడా వెళ్ళగొట్టారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. అక్రమము చేయువారలారా, అక్రమము చేశారు మీరు, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పు. మీరు అక్రమం చేసి సంఘాలను కట్టారు, మీరు అక్రమం చేశారు, క్రమం కాదు. నువ్వు ఎన్ని తీయటి ప్రసంగాలు చెప్పినా ఒక్క ఆత్మను కూడా దేవుని ఎదుట నిలబెట్టలేరు. దేవుని ఎదుట సత్యమే చెప్తున్నాను, నేనైనా సరే ఎవరైనా సరే. నేను గైకొని సత్యాన్ని గ్రహించి దేవుడు ఎలా ఆత్మల్ని రక్షించమని చెప్పాడు ఆ పద్ధతిలోనే నేను సేవ చేయాలి. మనుషుల్ని సంతోషపెట్టడానికి నేను సేవ చేయకూడదు. ఇప్పుడు సమరయ స్త్రీ విషయంలో మనకు అర్థమైంది ఏంటి? ఆమెను సత్యవాక్యం దర్శించినప్పుడు ఆమె వెంటనే నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు మెస్సయ్య కాడా, దేవుడు కాడా, రక్షకుడైన యేసుక్రీస్తు కాడా? చూసారండి? యేసుక్రీస్తు అంటే దేవుడు మాత్రమే నిన్ను సత్యము ద్వారా సత్యవాక్యం ద్వారా నిన్ను దర్శిస్తాడు. మన హృదయాంతరంగంలో ఉన్నవన్నీ కూడా ఎరిగిన వాడు మాట్లాడేది సత్యవాక్యం. అంటే వాక్యము నిన్ను సత్యము ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తున్నప్పుడు మన బ్రతుకంతటి గురించి మాట్లాడుతున్నాడని మనం గుర్తుపట్టగలిగిన వాడు మాత్రమే గ్రహించి ఆత్మతో సత్యముతో ఆరాధించగలుగుతాడు.
రైట్. ఇది ఈమెలో జరిగినటువంటి విషయాలు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆత్మయ్యున్న దేవుడు అంటే దేవుణ్ణి మనం ఎలా గుర్తుపట్టగలుగుతున్నాం అంటే ఆయనకి శరీరం ఉండదు, నేను చెప్పుకున్నాం, పదార్థం ఉండదు, ఆకారం ఉండదు, రూపం ఉండదు. మరి ఆయన ఎలా ఉంటాడు? నిన్న దినాన ఆయన అదృశ్య దేవుడు అని, ఆత్మయ్యున్న దేవుడు ఎవరై ఉన్నారంటే అదృశ్యుడు. అంటే మనుషుల కంటికి కనపడేవాడు కాదు. మన పితరులు ఇశ్రాయేలు ప్రజలు కంటికి కనపడుతున్న ఐగుప్తు ప్రజలను దేవుడుగాను, మరి గుర్రాలను ఆత్మలుగాను భావించారు. మన పితరులను మోసపరిచిన ఆత్మ నేటి దినాల్లో మనల్ని కూడా మోసపరచకుండా ఉండడానికి దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఆత్మతో సత్యం. ఆయన ఎవరు అంటే, దేవుడు ఎవరు అంటే ఆయనకు రూపం ఉండదు, ఆయన పదార్థం కాదు, ఆయన ఆకారం ఏముండదు. గమనించారా? ఆయన బొమ్మల రూపంలో కనపరుచుకునేది కాదు. ఇశ్రాయేలు ప్రజల్ని కనపరుచుకున్నప్పుడు ఆయన స్వరం ద్వారా మాట్లాడినప్పుడు, నేను ఏ ఆకారంలో రూపంలో నేను మిమ్మల్ని దర్శించలేదు అని ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 15వ వచనం మనం ఆల్రెడీ నిన్న దినాన్ని మనం చదువుకున్నాం. ఇదంతా కూడా ఇప్పుడు ఆత్మ మనం ఎవరు అంటే దేవుడు తన ఆత్మను మనలో ఉంచెను అని నిన్నటి దినాన్ని మనం చదువుకున్నాం. ఇప్పుడు ఆ ఆత్మయ్యున్న దేవుణ్ణి ఆరాధించాలంటే, ఆత్మయ్యున్న దేవునికి ఏముండదు? శరీరం ఉండదు, పదార్థం ఉండదు, ఆకారం ఉండదు, రూపం ఉండదు. ఇప్పుడు చూడండి, మీరు ముస్లిమ్స్ ఆరాధించే దగ్గర చూడండి, మీరు అక్కడ వాళ్ళ దగ్గర ఎక్కడా కూడా ఒక మనిషి రూపం కానీ, బొమ్మ కానీ, ఆకారాలు కానీ ఏమీ ఉండవు. ఉంటే ఒక అల్లాహు అని ఒకవేళ ఆ గోడ మీద ఆ రాతలు మాత్రం ఉండొచ్చు, ఒకటి అరా నాకు తెలిసి. ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తున్నారు? సినిమా యాక్టర్ల బొమ్మలన్నీ పెట్టుకొని ఆయనే యేసుప్రభు అని సిలువను ఒకటి అడ్డం పెట్టుకొని, ఏమండి సిలువను బొమ్మగా చేసుకొని ఆరాధించవచ్చండి? ఈ రోజుల్లో మీరు చూసుకోండి, నేను అన్ని చెప్పడానికి సమయం సరిపోవట్లేదు. యెషయా పుస్తకంలో 44:17 నుంచా ఎక్కడో చూడనా, 47:17 నుంచా, మీరు ఒక చెట్టు కొయ్యకు కట్టుకొని 44లోన చూడండి. 44వ అధ్యాయం 15 నుంచి చదువు. వినండి నాన్న. ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును, వాటిలో కొంత తీసుకొని చలి కాచుకొను, నిప్పు రాజుపెట్టి రొట్టెలు కాల్చుకొను, ఒక తుండు తీసుకొని దానితో ఒక దేవతను చేసుకొని దానికి నమస్కారం చేసి దానితో ఒక విగ్రహము చేసి దానికి సాగిలపడును. అగ్నితో సగము కాల్చి ఉన్నాడు, కొదువ సగముతో మాంసము వండి భక్షించి ఉన్నాడు, తిని తృప్తి పొందగా. చూడండి, ఒక చెట్టు కొయ్యకు అంటే మీరు 14 నుంచి కూడా చదివితే బాగుంటది. ఒకడు దేవదారు చెట్టును నరకవలెనని పూనుకొని శ్మశాన వృక్షమును గాని సరళ వృక్షమును గాని సింధూర వృక్షమును గాని వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొని ఒకడు చెట్టు నాటగా వర్షము దానిని పెంచెను. పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును. అర్థమైందండి? ఒక చెట్టులో నుంచి ఒక చెట్టు కొయ్య మొక్కను తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే అదే చెట్టు కొయ్యని పొయ్యిలో పెట్టుకొని అన్నం కూరలు వండుకుంటారు. అదే చెట్టు కొయ్యను తీసుకొని ఏం చేస్తారంట, నిప్పులు రాజుబెట్టి చలి కాసుకుంటారు. అదే చెట్టు కొయ్యకు ఒక తుండు తీసుకొని ఒక టవల్ తీసుకోండి. ఇప్పుడు సిలువకు ఏం పెడుతున్నారు చెప్పండి? ఎర్ర చున్ని, నల్ల చున్ని, తెల్ల చున్ని. ఒక సిలువ పెట్టి దానికి ఒక చున్ని వేసి
దానికి టవలు చుట్టి నువ్వే నా దేవుడువు అని దానికి నమస్కారం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఒక విగ్రహము చేసి దానికి సాగిలపడును. అగ్నితో సగము కాల్చి ఉన్నాడు. అగ్నితో సగం కాల్చాడు. కొదువ సగంతో మాంసం వండుకొని తిన్నాడు. శుభ్రంగా పొలాల పొయ్యిలో పెట్టి తిని తృప్తి పొందాడు. చలి కాచుకున్నాడు. ఆహా చలి కాచుకుంటుని వెచ్చగా ఉన్నది అని అనుకుంటున్నాడు. దానిలో మిగిలిన భాగముతో దేవతగానున్న విగ్రహములు చేయించుకొను. చూడండి, చెట్టు కొయ్య కర్ర మొక్కను తీసుకొని తనకు దేవుడు చేసుకుంటారంట. అర్థమైందండి? ఇప్పుడు మన చర్చిల్లో సిలువ లేని చర్చి లేదు. హబక్కు పుస్తకంలో ఏమని రాసింది తెలిసినా? మీరు తర్వాత చదువుకోండి, నాకు అన్నీ చెప్పడానికి టైం సరిపోవట్లేదు. 2వ అధ్యాయంలో ఉంటుంది, మీరు చదువుకోండి. ఒకడు కొయ్య చెట్టుని కొయ్య చేత విగ్రహాన్ని చేసుకొని సిలువను చేసుకొని ఆ సిలువను ఉన్న చోట అబద్ధములు బోధించబడతాయని రాశాడు. తీసావమ్మా? సరే, తీయకపోతే ఇది కంటిన్యూ చేయి. 2:14, 15, 17 లేకపోతే 1:18 అనుకోండి. చూడు, 1:17. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించి కాదు నాన్న, 2:18 చెక్కడపు పనివాడు. 2:18 హబక్కు పుస్తకం 2:18. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? అయ్యలారా, చెక్కతో విగ్రహాన్ని చెక్కుకుంటం వలన ప్రయోజనం ఏంటి? పనివాడు మూగ బొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఉంచుట వలన. చూడండి, ఒక సిలువను చేసి దాన్ని చూసి దానికి దండం పెట్టుకుంటూ వెళ్లే వాళ్ళ సంగతి చెప్తున్నాడు. ఒక చెట్టు నుంచి ఒక చెట్టు కొయ్యను తీసి ఆ చెట్టు పొల్లలతోనే పొల్లలు పెట్టుకొని అన్నం కూరలు వండుకొని చలి కాసుకొని దానికే ఒక టవలు చుట్టి నువ్వే నా దేవుడు అని మొక్కుతారంట. ఎవరండి ఈ పనులు చేసేది? ఏమండి, మీరు తర్వాత ఇవన్నీ చదువుకోండి. ఇందులో యెషయా 44:17లో దాని ఎదుట సాగిలపడి నమస్కారం చేయొచ్చు, నీవే నా దేవుడవు, నన్ను రక్షింపుమని ప్రార్థన చేయొచ్చు. వారు వివేచింపరు, గ్రహింపరు. చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడిను, గ్రహింపకుండానట్లు వారి హృదయములు మూయబడిను. ఎవడునో ఆలోచన చేయడు. నేను అగ్నిలో సగం కాల్చి తిని నిప్పుల మీద వేసి రొట్టెలు కాల్చి తిని దానితో మాంసమును వండుకొని భోజనం చేసి తిని మిగిలిన దానిని తీసుకొని దానితో హేయమైన దానిని చేదునా, చెట్టు మొద్దుకు సాష్టాంగ పడుదునా. ఎవడునో ఆలోచింపడు. అయ్యలారా, వింటున్నారా? చెట్టు మొద్దుకు ఎవడైనా సాష్టాంగ నమస్కారం చేస్తారా? ఇప్పుడు మందిరం ఎక్కడన్నా కట్టండి, మందిరం మీద సిలువ ఉంటది. హబక్కు పుస్తకంలో ఏం చదివాము? అలా చెక్క కొయ్యతో విగ్రహములు చేసిన వాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనం ఏంటి? పనివాడు మూగ బొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఉంచుట వలన. చూడండి, చెక్క బొమ్మను చేసుకొని చెట్టు కొయ్యను తీసుకొని చెట్టు మొద్దును తీసుకొని దాన్ని సాష్టాంగ పడేవాడు. వాడికి ఏం తెలీదు, వాడికి తెలియలేదు, గ్రహింపు లేదు అని రాశాడు. ఇప్పుడు అక్కడ సాష్టాంగ పడి ఏం చేస్తున్నారంట? చదువునాను అక్కడే. అబద్ధములు బోధించు. చూడు, ఆ చెట్టు కొయ్య దిమ్మలతో బొమ్మలు చేసుకొని దానికి నమస్కారం చేసి దాని మీద నమ్మకం ఉంచినోడు అక్కడ ఏం బోధించబడతాయి అంటే అబద్ధాలు బోధించబడతాయి. అబద్ధములకు జనకుడు ఎవరు? లూసిఫర్. ఇప్పుడు సిలువ లేని చర్చిలు ఎక్కడ ఉన్నాయండి? సిలువ పాత పోసి ఒక సిమెంటు ఐరన్ రాడ్లు చేసి సిలువలు చేసుకొని ఎంతమంది పెట్టుకున్నారు చెప్పండి? అక్కడ అబద్ధాలు బోధించబడతాయని రాశాడు. భయం ఉందండి? ఎవరు దుర్బోధకులు, ఎవరు సంఘాలు? ఏంటి అండి, ఏంటి బాధ చేసేది? దేవదూతల బొమ్మలు, చెక్క కొయ్య బొమ్మలు, ప్రత్యక్ష గుడారం యొక్క దీపవృక్షాలు, మందసం బొమ్మలు ఎక్కడ నేర్చుకున్నారు నాన్న? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఆయనకు రూపం లేదు, ఆకారం లేదు, ఆయనకి శరీరం లేదు చెప్తున్నాడు కదా.
యేసు ప్రభు స్వయంగా తన నోటితో చెప్పాడు. ఈ రోజున దేవుని ఆరాధించాలంటే నీకేం కావాలి? ఎదురుగా సిలువ బొమ్మ కావాలి. మన పితరులు ఇశ్రాయేలు ప్రజలు అలానే త్రోవ తప్పి వెళ్ళిపోయారు. ఇవాళ కూడా అలానే త్రోవ తప్పి వెళ్ళిపోయే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో చూడండి. ఇంకా నేను కొలస్సీ పత్రికలో చదవన్నానా? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదవన్నానా? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. ఇప్పుడు చూడండి, ఆయన అదృశ్యుడు అంటే అందరి కళ్ళకి కనపడేవాడు కాదు ఆయన. నువ్వు కంటికి కనపడే దానిలో నువ్వు దేవుణ్ణి చూసుకుంటున్నావు. మన పితరులు ఇశ్రాయేలు ప్రజలు అదే పని చేశారు. ఐగుప్తు యొక్క రాజభోగాలన్నిటిని చూసి ఐగుప్తు దేవుళ్ళతో సమానంగా మోసగించబడ్డారు మన పితరులు. ఈ రోజున ఒక దైవజనుడిగా నేను బ్రతిలాడుతున్నాను. కొత్త నిబంధనలో దేవుడు చెప్తాడు, అదృశ్య దేవుడు ఆయన, అందరికీ కనపడేటువంటి వాడు. వస్తు రూపంలో, శరీర రూపంలో కనపడే దేవుడు కాదు. నువ్వు ఎవడో సినిమా యాక్టర్ బొమ్మ పెట్టుకొని నువ్వు ఆడిని స్తుతించి ఆడిని ఎదురుగా పెట్టుకొని వస్తువుల రూపంలో మహిమపరుస్తున్నారు. మనం రోమపత్రికలో కూడా నిన్నటి దినాన 1:20లో ఆల్రెడీ చదివాం. మళ్ళీ చదవద్దు, టైం సరిపోదు. మీరు చదువుకోండి, రోమపత్రిక 1:20 నుంచి చదువుకోండి. చూసారండి, ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి అంటే కనపడే రూపాన్ని పెట్టుకుంటే నువ్వు ఖచ్చితంగా ఒక విగ్రహం వైపు నువ్వు తిరిగిపోయావు. నీ ఆరాధన దేవునికి చెందదో. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నువ్వు కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఈ రోజున చచ్చిపోయిన పాస్టర్లు, చచ్చిపోయిన పిల్లలు, చచ్చిపోయిన భార్య పిల్లలు, వాళ్ళ ఫోటోలు లేకుండా ఎవరూ లేరండి. ఏసన్న గారు చచ్చిపోయారు చూడండి. ఓసన్న వాళ్ళు ఆయన చచ్చిపోయిన ఏసన్న గారి ఫోటోలు లేకుండా ఏ ఓసన్న విశ్వాసం ఉండదండి. అదొక విగ్రహం. ఈ రోజున కొంతమందికి పిల్లలు ఒక విగ్రహం, భార్య ఒక విగ్రహం, భర్త ఒక విగ్రహం. దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహం. వాక్యం నీకు జీవితం చేయమని చెప్తే ఆ జీవితం చేయకుండా నువ్వు వెండి బంగారాల చేత అందాన్ని చూసుకొని అలంకరించుకుంటే నువ్వు ఒక విగ్రహాన్ని అనుసరించి నడుస్తున్నావు. నీ ఆరాధన చెల్లదు. వాల్ పోస్ట్లో నీ బొమ్మ వేయాలంటే న్యాచురల్ గా నువ్వెట్టున్నావు, వాల్ పోస్ట్లో నువ్వెట్టున్నావు ఒక్కడ ఫోటోనే. వాల్ పోస్ట్లోనే షైనింగ్ హీరోలు కూడా పనికిరారు. ఎవరికి కనపరుచుకుంటున్నారు మీరు? చాలా మంది ఏమనుకున్నారంటే, ఏమండి ఇది చాలా పెద్ద పాపమా ఏంటి, అన్యాయం ఏంటి? అవునా? నీ దేవుడు ఎవరు? ఆయన ఆత్మస్వరూపి. ఆయనకు శరీరం లేదు, ఆయనకు రూపం లేదు, ఆయనకు పదార్థం కాదు, ఆకారం లేదు. నువ్వు కూడా ఆయన ఆరాధించాలంటే నువ్వేమవ్వాలి? నీకు ఫోటోలు ఉండకూడదు, నీకు వీడియోలు ఉండకూడదు, నీకు రూపం ఆకారం ఉండకూడదు. ఆత్మతో నీ పరిశుద్ధ జీవితంతో నువ్వు దేవుని ఆరాధించాలి. సత్యము అనగా ఆత్మ, సత్యము అంటే పరిశుద్ధాత్మ, సత్యము అనగా వాక్యము. సత్యము అంటే ఎన్నో గుణాలు ఉన్నాయి. అవన్నీ నువ్వు నమ్మి విశ్వసించి ఆరాధన చేయాలి. అప్పుడు నీ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు పాటలు పాడి మ్యూజిక్లు పెట్టి ఊగితే ఆరాధన కాదది. ఆయన ఆత్మయ్య ఉన్నాడు గనక ఆత్మతోనూ సత్యముతోనూ నువ్వు ఆరాధన చేయాలి. అప్పుడు నువ్వు ఒక ఆరాధించే ఆరాధకుడు అవుతావు. నీ ఆరాధన పరలోకం అంగీకరిస్తుంది. అర్థమవుతుందండి? ఈ రోజున ఎంతమందికి అర్థమవుతుంది? చదవన్నానా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం కూడా చదవన్నానా? హెబ్రీ పత్రిక 11 బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచునట్టు. ఇప్పుడు చూడండి, మీరు గుర్తుపట్టారా? మోషే విశ్వాసమును బట్టి అదృశ్యుడైన దేవుని చూచి, అంటే ఆయన కంటికి కనపడ్డావు. శరీరంగా, పదార్థంగా, ఆకారంగా నువ్వు దేన్ని చేసుకొని చూసుకొని ఆరాధన చేసిన నీ ఆరాధన చెల్లదు. ఇప్పుడు చూడండి, మోషే అంటున్నాడు అదృశ్య దేవుణ్ణి చూచాడంట ఆయన. చదువునానా?
విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచినట్టు అదృశ్యుడైన దేవుణ్ణి చూచినట్టు బుద్ధి గలవాడై స్థిర బుద్ధి కలిగిన వాడై రాజు యొక్క ఆజ్ఞకు ఆ రాజ ఆగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. చూడండి, భయపడేవాడు కాదండి. నీకు ఫోటోలు వేసుకోపోతే అంటే నువ్వు ప్రసంగం చేయలేవు. ఆయన అదృశ్యుడైన దేవుని నువ్వెలా ఆరాధించాలి? ఆత్మతో. అంటే నువ్వు కూడా రూపం ఆకారం లేనివాడిగా బ్రతుకుతూ సత్యవాక్యము ఏ రూపం ఆకారం లేనిదిగా నిన్ను దర్శించి ఎలా మాట్లాడాడు? ఆ రోజున మోషేను దర్శించిన అదృశ్య దేవుని యొక్క ఆత్మను మోషే ఆ రోజున నమ్మాడండి. ఈ రోజున ప్రజలు ఏం నమ్ముతున్నారు? చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు, పిల్లల ఫోటోలు, భార్య ఫోటోలు. తెల్లారి లెగితే నీకు నీ ఫోనుల నిండా ఒక వాక్యం పెట్టుకోకూడదు. ఏం చెప్పనండి, స్టేటస్లో ఏం పెడతారు చెప్పండి? స్టేటస్లో పిల్లల ఫోటోలు, పిల్లకాయల ఫోటోలు. మరి ఏందో మరి ఆ బాధలు ఏందో నాకు అర్థం కాదు. స్టేటస్లో ఒక వాక్యం పెట్టు, ఎవడన్నా వాక్యం చూస్తే వాక్యం మనిషితో మాట్లాడేది కదా. నువ్వు ఆత్మ యొక్క ప్రత్యక్షతను కలిగిన వాడిగా నువ్వు దేవుని ఆరాధించకపోతే నీ ఆరాధన దేవుని యొద్దకు చేరదు, ఆయన అంగీకరించడం. దేవుడు ఎవరో ఎలా నమ్మారు? మన పితరులు ఎలా నమ్మారు? ఈ రోజున అపోస్తులు ఎలా నమ్మారు? నిన్నటి దినాన 2 కొరింథీ పుస్తకం 5:16 నేను చదివించాను. శరీరీతిగా యేసుక్రీస్తు ఎలాగుంటాడో ఆయనతో పాటు మేము పెరిగాం, కానీ 12 మంది అపోస్తులు సాక్ష్యం ఇస్తున్నారు ఆయన రూపంగా ఎలా ఉంటాడో మాకు తెలీదు, ఆయన ఆత్మస్వరూపే అని చెప్పారు 12 మంది అపోస్తులు. మరి ఈ రోజున ఇప్పుడు మరి ఆర్సీఎంలో ఫాదర్లో ఏం చెప్తున్నారు? ఆయన బొమ్మను పెట్టుకో, ఆయన మందసాన్ని పెట్టుకో. ఆ రోజున అపోస్తులు ఏం చెప్పారు? శరీరీతిగా ఆయన ఎట్టుంటాడో మాకు తెలుసు, కానీ ఆయన్ని మేము శరీరీతిగా ఎలాగుంటాడో మేము ఎరగం, ఆయన ఆత్మస్వరూపి అని చెప్పారు. 2 కొరింథీ 5:16 చదువుకోండి. ఆ రోజున అపోస్తులు ఏం చెప్పారు? ఈ రోజున అపోస్తులం అని చెప్పుకొని, ఈ రోజున మేము పెద్ద సేవకులం అని చెప్పుకొని ఏం నేర్పుతున్నారు సంఘాలకి? తెలీదు. మీరు మోసపోమాకండి. ఇప్పుడు ఏం లేదండి, లోకం యొక్క పద్ధతులను అనుసరించి విగ్రహాల వైపు మీ మనసు తిప్పుకుంటే మీకు వాళ్ళు బోధ చేసేటప్పుడు ఎంత తీగ ఉంటుందంటే, ఈళ్ళేరా పరలోకం నుండి దిగి వచ్చిన పాస్టర్లు అంటే ఈళ్ళేరా అనుకుంటారు. అపోస్తుల కార్యాల్లో అట్టని అనుకున్నారండి గారడీ సీమోన్ని. ఎక్కడమ్మాది? 8వ అధ్యాయంలోనే 18వ అధ్యాయమా ఎక్కడో కరెక్ట్గా కూర్చోలేదు చూడండి నాన్న. 8:9 వచనం నుంచా? సీమోనను ఒక మనుషుడు లోపల ఆ పట్టణంలో గారడీలు చేస్తూ తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు. ఇప్పుడు చూడండి, తన్ను తాను కనపరుచుకుంటాడు. నేను ఎవరినో తెలిసినా, నేను రెవరెండ్ని, బిషప్ని, పాదచారుణ్ణి. ప్రభు పాదచారుడు ఎప్పుడైనా సరే మనుషులు కంటి కనపడే విధంగా బతకడం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుకోండి, 6-7 వచనాలు. వాక్యం చెప్తున్నానా మీకు విరోధన? నేనేమన్నా చదువునానా? తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకో. ఇప్పుడు వాక్యం చెప్పేవాడు మరుగయుండి అదృశ్యుడైన దేవుడు ఎలాగున్నాడో ఆత్మతో సత్యంతో బ్రతుకుతూ ఒక సత్యమును చూపిస్తాడంతే. సత్యవాక్యమును తప్ప ఒక పాద పరిచారకుడు, సేవకుడు వేరొక దాన్ని చూపించడం. మరి నువ్వేం చూపిస్తున్నావు? ఇప్పుడు గారడి వాడు చూపించుకుంటాడు, తానెవడో గొప్పవాడిని అని చెప్పుకుంటాడు. నేనెవరో తెలిసినా, రెవరెండ్ని, బిషప్ని, డాక్టర్ని. సత్యవాక్యాన్ని గ్రహించుకోకపోతే ఈ రోజున మనం చేసే ఆరాధన చెల్లదో, మోసగించబడతాం. జాగ్రత్త. కంటిన్యూ చేయనా?
సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. సమరయ జనులందరిని విభ్రాంతి పరచుచున్నారంట. కొద్దివాడు మొదలుకొని గొప్పవాణ్ణి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు. ప్రజలంతా ఏమంటున్నారు? వీడిని దేవుని మహాశక్తి అంటున్నారు. దేవుడు అంటున్నాడు వీడు గారడి వాడు అంటున్నాడు. ఒక గారడి వాడు తన్నెవడో తనకు తను చెప్పుకుంటాడు జనాలకి, నేనెవరో తెలిసినా అని. వాక్యం బోధించేది పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పొచ్చుగా. నీ పేరు, నీ మినిస్ట్రీ ఏమోలేండి, నేను ఎవరిని ఏమనలేకపోతున్నా. వాక్యములో పరిశుద్ధులు ఆదిమ సంఘాలకు ఏ విషయాలు బోధించారు? ప్రజలందరూ అసలు దేవుడంటే ఈడేరా అంటున్నారు. దేవుని దృష్టికేమో వీడు గారడి వాడు అని దేవుడు చెప్తున్నాడు. ఎవడు నమ్ముతాడండి ఇవాళ? ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చదువునానా? ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు. ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడండి, ఎవరును ఎప్పుడును దేవుని చూడలేడు. ఎందుకని? ఆయన అదృశ్యుడు, ఆయనకు ఒక రూపం లేదు. మరి ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటే నువ్వు ఆత్మరూపిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలి? దేవుని ఆత్మ నీకు ఇచ్చినప్పుడు, ఒక శరీరంలో దేవుని ఆత్మ నిన్ను ఫిక్స్ చేసినప్పుడు నువ్వు ఎలాంటి మనసు కలిగి నువ్వు ఆరాధన చేయాలి? నీ మనసులో ఎవరో ఒక్కళ్ళు కూడా విగ్రహం లేని జీవితం నువ్వు చేయాలా? అందుకనే యెషయాలు ఏమని చెప్పాడు? ప్రకటించువాడని నేనే, రక్షించువాడని నేనే, వాక్యాన్ని వినగలిగే మనసు ఇచ్చేవాడిని కూడా నేనే. మరి ఏ అన్ని దేవత మీలో ఉండడానికి వీల్లేదు, నా మహిమను వేరొకరికి ఇవ్వను అని చెప్పి. మరి నువ్వేం చేస్తున్నావు? చదవండి నాన్న. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం కూడా చదవండి నాన్న. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. దేవుని ఎప్పుడు కూడా చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల ఆయన ఏంటి? వాక్యము శరీరధారి. అక్కడే 14వ వచనంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 14లో, యోహాను సువార్త 1వ అధ్యాయం 14, ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానముగా చేసితివి. శరీరధారి అయి కృపా 12వ వచనం 14. నేను చదవమని 14గా 1:14 యోహాను సువార్త. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె. గమనించారా? తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని యొక్క మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాక్యానుసారంగా వాక్యము నీ మనసులో ఉంటే అదే మహిమ. ఇక్కడ మళ్ళీ చదువునానా 1 యోహాను పత్రిక 4:12. ఏ మానవుడు కూడా దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనము ఒకరినొకరు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవునికి రూపం ఆకారం లేదు, ప్రేమ కలిగిన మనసుతో ఒకరినొకరు కలిగి ఉండటమే దేవుణ్ణి మనం కలిగి ఉండటం. ఇదే ఆత్మను అనుసరించిన చదువునానా. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆత్మరూపిగా ఆత్మతో మనం ఆరాధించడం అంటే ఏంటి? దేవుడు ఏ ప్రేమనైతే చూపించాడో, ప్రేమ చూపించడం అంటే ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు లోకమును ఎంతో ప్రేమ దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? నువ్వు ఏ తప్పులో బలహీనతలో ఉన్నావో ఆ తప్పు బలహీనతలో పాపంలో నువ్వు మరణించటం ఇష్టం లేక నీ తప్పులు చెప్పి సరి చేయటమే ప్రేమ అంటే. ఇప్పుడు దైవజనుడు ఎందుకు ప్రతి బిడ్డని గద్దించి సరి చేసేది ఎందుకు? నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో కాబట్టి నిన్ను గద్దిస్తాడు. నీ సహోదరుడు నిన్ను కాపాడుకోవడానికి వాక్యాన్ని చూపించి నిన్ను గద్దిస్తాడు. వాక్యం ఎలా చెప్తుంది, నువ్వు ఇలా ఉండకూడదు.
ఇప్పుడు సమరయ స్త్రీ కూడా అదే, నా గురించిన సంగతులన్నీ చెప్పిన వాడు మెస్సయ్య కాడా, అంటే దేవుడు కాడా, ప్రవక్త కాదా, పరిశుద్ధుడు కాదా, దేవుడు కాదా, పాపుల రక్షకుడైన మెస్సయ్య కాదా? మరి ఈ రోజున దేవుని వాక్యం నిన్ను దర్శిస్తుంటే నీ మనసుకి ఏమనిపిస్తుంది? తెలీదు. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన అదృశ్య దేవుడు. ఆయన నువ్వు కూడా అదృశ్యుడైన వారిని ఆత్మతోనూ సత్యముతోనూ, అంటే నీ జీవితంలో ఎక్కడ చూసినా ఏ విగ్రహాలు కానీ ఏ ఫోటోలు సంబంధం ఏది ఉండకుండా దేవుడు సత్యవాక్యము ద్వారా నీకు ఏ జీవితం చేయమని చెప్పాడో ఆ జీవితాన్ని విశ్వసించి నువ్వు ఆరాధించాలి. ఇప్పుడు ఆ జీవితం ఉందండి, అలా ఆరాధించే వాళ్ళు ఉన్నారా? తెలీదు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మొట్టమొదటిగా ఆయన ఆత్మ గనక అదృశ్యుడు అని మనం చూసాం. రెండవది చూడండి నాన్న, రెండవది ఆయన ఆత్మయ్య ఉన్నాడు గనక ఆయన అమరుడు. మనం నిన్న దినాన 6వ అధ్యాయం 16వ వచనం చదివాం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదివినానా? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు, అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును, చూసారా, అమరత్వం కలిగిన వాడు. అమరత్వం కలిగిన వాడు అంటే ఏంటి? ముసలితనం రాదు ఆయనకి. అర్థమైందండి? ఏ కాలంలో చూసినా ఆయన ఒకే రీతిగా ఉంటాడు. ఏ కాలంలో ఎప్పుడు ఎలా చూసినా ఆయన అమరుడు, మరణం లేనివాడు, వృద్ధాప్యం లేనివాడు, వయసు లిమిటెడ్ లేనటువంటి వాడు. ఆయన అమరత్వం కలిగిన వాడంట. ఆయన అక్షయుడు, అదృశ్యుడు. ఆయన వంటి వాడెవడూ లేడు. ఆయనలో ఆత్మస్వరూపి అయిన దేవునిలో 10 గుణలక్షణాలు నేను రాశానండి. అందులో ఒకటి అదృశ్యుడు, మనం ఇప్పుడు ఇందాక చదువుకున్నాం. ఇప్పుడు రెండవది ఆయన అమరత్వం కలిగిన వాడు. అంటే ఆయన బిగినింగ్ ఎండింగ్ ఏముండదు. మరణంతో పని లేదు, వృద్ధాప్యంతో పని లేదు. ఫరెవర్, ఎప్పటికీ ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఒకే రీతిగా ఉండేటువంటి దేవుడు ఆయన. ఆయన అమరుడు, ఆయన అదృశ్యుడైన దేవుడు. ఈ రోజుల్లో అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా చూస్తే మనం ఆయన ఆత్మ గనక ఆయనను పోలిన వాడు ఎవడు లేడు. మీరు చూడండి, నేను ఒక రెఫరెన్స్ చెప్పి నేను ముగిస్తాను. ఈ రోజుకి 3 విషయాలు చెప్పినట్టుగా ఉంటుంది. చదవండి నాన్న. యెషయా పుస్తకం 46వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకోవచ్చు. యెషయా పుస్తకం 46వ అధ్యాయం 9వ వచనం. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. చూడండి, జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. దేవుడను నేనే, జరిగిపోయినన్నిటినీ దేవుడు ఎరిగి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. చదువున్నాను. దేవుడను నేనే. ఇప్పుడు చూడండి, దేవుడు ఏమన్నాడు? దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. మరి ఏ దేవుడు కూడా లేడు. నేను దేవుడను నన్ను పోలిన వాడెవడును లేడు. ఇప్పుడు అర్థమైందండి. ఆత్మస్వరూపి అయిన దేవుడు ఎలాంటి వాడు? నా పోలికలు ఎవరికే ఉండవు, నాలా ఎవడుండడు. ఏమర్థమైందండి మనకి? నేనొక్కడే దేవుడను, నాకు రూపం లేదు, శరీరం లేదు, ఆకారం లేదు, పదార్థం కాదు. నేను నాలాగా ఎవరిని మీరు పోల్చుకోలేరు. నేను ప్రత్యేకించబడిన వాడను, అమరత్వం కలిగిన వాడను, అదృశ్యుడైనటువంటి దేవుడను. ఇంకా ఆయన ఏమంటున్నాడు? నాలాంటి పోలికలు ఎవరికీ లేవు. ఇప్పుడు ఆయనకి ఏ రూపమును సాటి చేసుకొని ఆరాధన చేస్తారు ఇవాళ? చెప్పండి. ఈ రోజుల్లో అలా గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఎవరు లేరు. అందుకని చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను.
ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 15 వచనం మళ్ళీ ఒకసారి చదువునానా, జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 15 వచనం. హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్యలో నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. గమనించారా? నేను అందరిలాంటి వాడిని కాదు. మీరు ఎవడు పడితే ఆడు సినిమా యాక్టర్లతో పోల్చుకొని వాడు పుట్టేళ్ళు నన్ను చూసుకొని పెట్టుకోవడం కాదు. నేను హోరేబు కొండ మీద ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షమైనప్పుడు ఏ రూపంలో నేను మీకు కనపడలేదు కదా. అందుకనే ఆయన ఆత్మస్వరూపి అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళు ఉన్నారండి? సమరయ స్త్రీకి అర్థమయ్యేటట్టు బోధించడానికి ఆయన ఎండలో మిట్ట మధ్యాహ్నం ఆయన ఆ తల్లి కొరకు ఎదురు చూసి ఆ తల్లి కొరకు ఎదురు చూసి ఆయన బోధిస్తే ఆమెకున్న జీవితం మొత్తం మాట్లాడితే, ఇదిగో నా బ్రతుకు గురించి మాట్లాడిన దేవుడు మెస్సయ్య కాడని ఆమె గ్రహించింది. ఆమెకు అర్థమైంది ఆత్మతో సత్యముతో దేవుడిని ఆరాధించాలని. ఈరోజు మనకు అర్థమవుతుందండి. వాక్యపు వెలుగులో దేవుడు మన బ్రతుకుల గురించి మాట్లాడితే దిద్దుకునే వాళ్ళు ఉన్నారండి? సరి చేసుకునే వాళ్ళు ఉన్నారా? ఏమోనండి, వింటున్నారు అంతే, సరదాగా విని వెళ్ళిపోతున్నారు. ఈ రోజున నీ ఆరాధన చెల్లట్లేదంటే నీకు భయం లేదు. ఆయన ఆత్మస్వరూపి. ఏ రూపంలోనూ ఆయన తన రూపాన్ని చూపించుకోలే. ఆయన లాంటి వాడు ఎవడు లేడంట. ఆయనకు సమరూపం కలిగిన వాడు ఎవడున్నాడు ఈ భూమండలం మీద? నువ్వు ఎవరిని చూసుకొని విగ్రహాలుగా పెట్టుకొని నీ మనస్సును వాటిలో విగ్రహాలుగా పెట్టుకొని ఎంతకాలం మోసగించబడతారు? నీకు వాక్యం చెప్పే పాస్టర్లే మీకు ఏంటిది ఒక విగ్రహాలు, సిలువల బొమ్మలు ఒక విగ్రహాలు. మోసపోవద్దు. ఒక తండ్రిగా దైవజనుడిగా మిమ్మల్ని బ్రతిలాడుకుంటున్నాను. దేవునికి విరోధమైన రూపాలను ఆకారాలని విగ్రహాలుగా మీ సెల్ ఫోన్లలో, మీ హృదయాల్లో, మీ తలంపుల్లో, మీ ఇళ్లలో చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టుకొని చూసుకొని ముడుచుకోమాకండి. ఆయన ఆత్మ గనుక ఆత్మతో సత్యముతో ఆరాధించటం నేర్చుకోండి. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి 2వ దినాన్న శుద్ధీకరణ కూటాల్లో సమరయ స్త్రీ సత్యము ప్రత్యక్షమైనప్పుడు ఆమె గ్రహించింది. సత్యవాక్యము ఈ దినాన మమ్మల్ని దర్శించి మాట్లాడుతున్నప్పుడు మేము గ్రహించుకోగలిగిన కృప నువ్వు ఇవ్వకపోతే మాకు రాదు నాయన. ఎండవేళలో ఆ తల్లి కొరకు ఎదురు చూస్తూ నువ్వు దర్శించి ఆమె బ్రతుకంతా నువ్వు మాట్లాడినప్పుడు సత్యము మాట్లాడిన వాడు దేవుడే అని గుర్తుపట్టింది. వాక్యపు వెలుగులో మన రహస్య పాపాలన్నీ కనబడతాయి. ఏ మనుషుడు తప్పించుకోలేడు. వాక్యం కొరకు ఎదురు చూడాలి. వాక్యము నాతో మాట్లాడిద్దని ఎదురు చూసినప్పుడు ఆ వాక్యము మనిషిని దర్శించినప్పుడల్లా ఈరోజు నా బ్రతుకు గురించి దేవుడు మాట్లాడాడు. దేవుని కంటే నేను ఎక్కువ ఏది ప్రేమించను. ఆయన ఆత్మస్వరూపి. ఆయనకంటూ ఏ రూపం లేదు, శరీరం లేదు, పదార్థం కాదు, ఆకారం కాదు అని గుర్తుపట్టితే ఈరోజు నీ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. బిడ్లారా, ఈరోజున అలాంటి ఏమైనా ఉంటే అలాంటి వాటన్నిటి నుండి దేవుడు మనలందరినీ విడిపించును గాక. మహాపరిశుద్ధుడైన కన్న తండ్రి, ఈరోజు 2వ దినాన్న మీరు మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ మీరు దర్శించి నాయనా మేము ఆత్మతో సత్యముతో ఎలా ఆరాధించాలో మీరు దర్శించి మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానం
మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.